హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం ఒక ప్రాచీన తెలుగు వంటకమైన పాలసొక్కు గురించి మాట్లాడబోతున్నాం. ఇది చాలా ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన రెసిపీ. ఇందులో మనం వాడే పదార్థాలు అన్నీ కూడా చాలా హెల్తీ అండి. బియ్యం, పాలు, అలానే నెయ్యి, అలానే డ్రై ఫ్రూట్స్ని వాడి మనం ఇది చాలా సింపుల్గా చేసుకుందాం ఈ రెసిపీ. బట్ టేస్ట్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ అయ్యేదేలే. ముందుగా మిక్సర్ జార్లో ఒక 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకొని అందులో 1 గ్లాస్ బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే దాన్ని బాగా మిక్సీ పట్టుకొని లాస్ట్లో మీరు కొంచెం పంచదారను కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని ఇదంతా ఒక కడాయిలో యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇది త్వరగా ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి. అలానే ముందుగా నేను కొబ్బరి కూరని, అలానే జీడిపప్పు, కిస్మిస్ని నూనెలో వేపి దాన్ని కూడా యాడ్ చేసుకొని స్లోగా కలుపుకోవాలి. ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అంటే ఛాన్స్ ఉంది. సో చాలా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కళాయిలో నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని ఫ్లాట్గా ఇలా పరుచుకొని అట్లీస్ట్ 10 మినిట్స్ ఒకవైపు కాల్చి మరోవైపు ఫ్లిప్ చేయాలి. అలా ఫ్లిప్ చేసినట్టయితే మన పాలసొక్కు రెడీ. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. బట్ టేస్ట్ మాత్రం డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీరు కానీ ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేసినట్టయితే డెఫినెట్గా మళ్ళీ తినడం గ్యారంటీ. ప్రతి ఒక్కరికి మమ్మీ చేసే వంటకాల్లో ద బెస్ట్ ఉంటుంది కదా. స్వీట్స్లో నాకు ఇది ఒక బెస్ట్ ఐటెం అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా హెల్దీ అండ్ ఈజీ ప్రాసెస్. డెఫినెట్గా మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. మన ఛానల్లో ఎలాంటి ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. మీరు డెఫినెట్గా అవి కూడా వాచ్ చేసి అవి కూడా ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి చాలా వీడియోస్ త్వరలో రాబోతున్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ఫర్ మోర్ వీడియోస్.